పేరు లలిత సాదుల. మేముండేది మంచిర్యాల డిస్ట్రిక్ట్ మందమర్రి. నా వయసొచ్చేసి 59 కంప్లీట్ అండి. కంప్లీట్ అయ్యి 60కి ఎంటర్ అయ్యాను. నేను ఎందుకు సంయమనం దేనికి చేస్తున్నానంటే, నాకు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది. మళ్ళీ ఒకటి అస్తమా, విపరీతంగా దగ్గు, కఫం ఇయర్‌కొకసారి వచ్చి చాలా బాధపడుతూ ఉంటాను. ఇంకా దీని నుండి నేను తగ్గించుకోవాలని మణి దాదాపు ఆగస్టు 19థ్ మీ ప్రోగ్రామ్ మీ హిందూ చైతన్యంలో నన్ను జాయిన్ చేసింది. తను ఫస్ట్, సెకండ్, థర్డ్ లెవెల్ గూడా చేసింది. వింటూనే ఉన్నాను. రోజు డైలీ నైట్ మీ క్లాస్‌కి వస్తూనే ఉంటాను. 9:00 క్లాస్ వింటాను. అయితే ఏమైంది అందరూ ఇట్లా జరుగుతుంటే మా వారికి చెప్పా నేను. మా వారు ఏం చేశారంటే, "వద్దు నీకేం జబ్బులున్నాయని ఒక థైరాయిడే గదా! అట్లా ఇది తేడా చేస్తది. నువ్వు ఏం ఉపవాసాలు అక్కర్లేదని" మా వారు కోప్పడ్డారు. ఇంక ఊరుకున్నాను. ఈలోపు మా ముగ్గురు ఫ్రెండ్స్‌కి జెప్పాను. మణి జేసింది. మణి ఫీడ్‌బ్యాక్ అంతా విని మా ఫ్రెండ్స్‌కి జెప్పాను. సరోజ అమ్మ అని తను 69 ఇయర్స్ ఉంటుంది ఆ అమ్మ హైదరాబాద్‌లో. ఆ అమ్మకి జెప్పాను. సువర్ణాదేవికి జెప్పాను. మాధవి మా ఫ్రెండ్. మేమందరం మెడిటేషన్ జేస్తూ ఉంటాం. పిరమిడ్ మెడిటేషన్. వాళ్ళకి జెప్పంగానే వాళ్ళు తొందరగా జాయిన్ అయిపోయారు. వాళ్ళది ఫస్ట్ లెవెల్ అయిపోతుంది. సెకండ్ లెవెల్ అయిపోతుంది. నేను జాయిన్ అవుదామంటే పోస్ట్‌పోన్ జేస్తున్నాను. ఇంకా లాభం లేదనుకోని ఒకసారి నవంబర్ 1 నవంబర్ 1 అన్నాక అప్పుడు పెళ్ళొచ్చింది. మా మరిది గారి అబ్బాయి పెళ్లి. ఇంకా ఈ పెళ్ళికెళ్ళాననుకో అందరిగా అడుగుతా ఉంటారు తిను, తిను అని. సరే ఇది అయిపోయాక డిసెంబర్‌లో స్టార్ట్ జేస్తారంట. దాంట్లో జాయిన్ అవుదాంలే అని ఊరుకున్నాను. ఈలోపు 15 డేస్ అయ్యాక మా ఫ్రెండ్ కాల్ జేసి, "డిసెంబర్‌లో లేదంట. కార్తీక మాసం స్పెషల్ ఇది. నువ్వు జాయిన్ అవ్వని" ఆవిడ కాల్ జేశారు. ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా పర్వాలేదింక. నేను జాయిన్ అవ్వాల్సిందేనని జాయిన్ అయ్యాను సార్. ఏంటంటే ఈ జాయిన్ అయ్యాక నాకు ప్రయాణాలు బాగా వచ్చాయి. ఫంక్షన్స్ వచ్చాయి. దాదాపు ఇంట్లో ఓ 10 డేస్ దాకా లేను నేను. శ్రీశైలం సర్వీస్‌కని వెళ్దామని అనుకున్నాం. అట్లా 3 డేస్ శ్రీశైలం వెళ్ళాను. జ్యూస్‌లు అయన్నీ రెడీ పెట్టుకొని వెళ్ళాను. అక్కడ వెళ్ళాక ఫ్రూట్స్ జ్యూస్ నాకు దొరకలేదు. కాకపోతే ఉన్నాయి గానీ మాకు అందుబాటులో లేవు. అప్పుడు సార్ మీకు ఫోను చేసాం మేము. "అమ్మా సాంబారుంది గదా! మజ్జిగుంది గదా! తాగేసేయమ్మా" అన్నారు. ఇక 3 డేస్ సాంబారు, మజ్జిగ మీదనే ఉన్నాను సార్. ఉన్నాక అక్కడ వాళ్ళందరూ మీ సర్వీస్ జేస్తుంటే, మీకిటు మెట్లు ఎక్కడం, దిగటం, ఒక్కోసారి ఆటోలు లేకపోతే మాకు నడవాల్సొచ్చింది 2 కిలోమీటర్స్. నేను చక్కగా నడుస్తున్నాను. వాళ్ళందరికీ పెయిన్స్ వస్తున్నాయి అంటున్నారు. నాకెప్పుడన్నా మెట్లెక్కితే మోకాళ్ళలో చిన్నగా నొప్పిగా అనిపించేది. అసలా నొప్పి మాయమైపోయింది. నడక అవలీలగా నడుస్తున్నాను. ఎనర్జీగా ఉంటున్నాను. "ఏంటి అసలు నువ్వేం తినట్లేదు ఇంత ఎనర్జీగా ఉన్నావు?" "మేము గూడా చేస్తాం" అన్నారు. అప్పుడు తెలిసొచ్చింది. అసలు ఈ సంయమనం ద్వారా ఇలా ఉంటుందని. బ్యాక్ పెయిన్ ఉండేది. సయాటికా పెయిన్. అంటే గంటలు గంటలు ఇదివరకి 3 అవర్స్ కూర్చొని ధ్యానం చేయాలని అనేవారు. అట్లా కూర్చోవడం మూలాన నాకు బ్యాక్ పెయిన్ ఒకటి, సయాటికా పెయిన్ వచ్చింది సార్. ఇంకా గంటలు కూర్చోవాల్సిన అవసరం లేదు. మీ ఎనర్జీ తీసుకున్న తర్వాత నాకప్పుడు తెలిసింది సార్. చాలా బావుంది. మా ఫ్రెండ్స్ అందరూ చెప్తుంటే, "నీకు ఇట్లా ఎట్లా దొరుకుతారు?" ఎప్పుడు నేను కొత్తదనం కోరుకుంటాను సార్. ఏది గాని చెప్పినా తొందర అందులో జాయిన్ అవుతుంటాను, చేస్తుంటాను. "ఇట్లాంటి ప్రోగ్రామ్ నీకెక్కడ దొరికింది?" అన్నారు. మణి ద్వారా దొరికింది. మణికి గూడా చాలా సార్లు "అక్క థైరాయిడ్ ఉంది నీకు. నువ్వు జాయిన్ అవ్వు" అంటే నేను పట్టించుకోలేదు. ఇగ అందరు లెవెల్స్ అయిపోతుంటే నేనెందుకు జాయిన్ అవ్వద్దు? శివుడికి నా మీద కృప లేదా? శివుడు కృప ఉంటేనే జాయిన్ అవుతారంట అని అనగా విన్నాను. నాకెందుకు లేదు భగవంతుడి కృప. నేను జాయిన్ అవుతానని జాయిన్ అయ్యాను సార్. ఈలోపు ఏమైందంటే మాది చిన్ననాటి బాల్యమిత్రులు కలుసుకునే రోజు స్కూల్ డే ఫంక్షన్ 46 ఇయర్స్ ఆహ్, వెళ్ళ ఇది శ్రీశైలం తర్వాత ఆ మరునాడే కంప్లీట్ అయిపోయింది. ఆ మరునాడే ఆ ప్రోగ్రామ్ పడింది. ఆ పల్లెటూరు వెళ్ళాల్సొచ్చింది. ఆ పల్లెటూరికైనా ఎలా వెళ్ళాలంటే మా తమ్ముడు, "నేను తీసుకెళ్తాను నువ్వేం వర్రీ అవ్వకు" అన్నారు. అక్కడికెళ్ళాక అందరూ నన్ను జూసి, "మా అందరిలో నువ్వే బాగున్నావే! 60 ఇయర్స్ వచ్చాక గూడా నీ మొఖం ఇంత ఫెయిర్‌గా గ్లో ఉందంటే, నీ ఇట్లా సంయమనం జేస్తున్నాను. జ్యూస్ ఫాస్టింగు మీరు గూడా చేయండి" అని చెప్పా వాళ్ళకి. అదొకటి సార్. అక్కడ గూడా అయితే ఈ ట్రావెలింగ్ మూలాన నాకేంటంటే,
చల్లగాలి ఒకటి, అక్కడ చన్నీళ్ళ స్నానం ఒకటి జలుబు చేసేసింది. విపరీతమైన కోల్డ్. ఏది రాకూడదనుకున్నానో అది నాకొచ్చేసింది. ఎప్పుడైతే నాకు ఈ జలుబు, ఈ దగ్గు వచ్చేసిందనుకోండి, నాకు త్వరగా తగ్గదు. అయినా అలాంటి భావం నేనేం పెట్టుకోలేదు. మీరు గూడా జెప్పారు. ఇందులో జాయిన్ అయ్యి గూడా రావచ్చు. దాన్ని ఏం చెప్పలేమమ్మా రావచ్చని గూడా అన్నారు. విపరీతంగా 2 డేస్ భరించలేక మీకు కాల్ జేశాను. టాబ్లెట్‌లు వేసుకుంటానండి అని. మీరు వేసుకోమన్నారు. వేసుకున్నాను. 3 యాంటీబయాటిక్ వేసుకున్నాక ఏమైందంటే నాలుక పెచ్చటం, పొక్కులు రావడం జరిగింది. ఇంకా అయి గూడా మానేశాను. మోసంబి జ్యూస్ అంటే నాకు దొరకలేదు సార్. అందుకనే ఇంక నేను మామూలుగా రాగి జావ, బన్సీ జావ మీద ఉన్నాను. మీకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. నా వెయిట్ వచ్చేసి నేను 74 ఉండేదాన్ని సార్. 3 కేజీ లాస్ అయ్యాను. 3 కేజీ లాస్ అయ్యాను. చాలా బాడీ ఎలా ఉందంటే లైట్ వెయిట్. లేడీ పిల్లవలే నడుస్తుంటే గెంతులు వేస్తామనుకో చూడండి. అట్లా గెంతులు వేస్తున్నంత ఫీలింగ్ అనిపిస్తుంది. చాలా బావుంది సార్. మీకు వేల వేల కృతజ్ఞతలు. ఇంత చక్కటి ప్రోగ్రామ్ మాకు అందించినందుకు. ఏమి ఒక్క రూపాయి ఏమి ఆశించకుండా, ఏంటి డబ్బులా మా ఫ్రెండ్స్ అందరికి చెప్తుంటే, "ఎంత ఫీజు తీసుకుంటారు సార్?" అని అడుగుతున్నారు సార్. అనంగానే, "ఏమి లేదు సార్ ఫ్రీగా చేస్తున్నారు. డైలీ మటుకు ఎనర్జీస్ ఇస్తున్నారు. అది మటుకు తీసుకోవాలి." నేను ఎక్కడ బయట ఉన్నా గూడా సార్ ఎనర్జీస్ తీసుకోవడం ఆహ్, ఇక్కడ మిస్ అవుతాననుకుంటే, కరెక్ట్ ఆ టైంకి నాకు తీసుకునే వీలు పడింది సార్. ఒకే ఒక రోజు సిగ్నల్ ప్రాబ్లమ్ వల్ల తీసుకోలేదు గానీ కాకపోతే సార్ నాకు ఇది మామిడి దగ్గర సహస్రారం గురించి మీకు మాట్లాడాను. నేను మీ జాయిన్ అవ్వకముందే మీతో మాట్లాడి ఈ ఇది మన ఎంఆర్ఐ తీయించుకున్నాను. తలలో ఏమో జరుగుతుందని. ఏమీ ప్రాబ్లమ్ లేదు. ఇంకా దాన్ని పట్టించుకోవట్లేదు సార్ గానీ, ఎనర్జీస్ వల్ల విపరీతంగా పైకి లాగేస్తుంది సహస్రారం నాకు. అట్లా జరుగుతుంది సార్. చాలా బావుంది. మీకు వేల వేల ధన్యవాదాలు. ఈ కఫ సమస్య గూడా నాకు మళ్ళీ రాదు. కుంభమేళకు వెళ్తే నీకు కఫం వస్తది మళ్ళీ చల్లగాలిలో తిరుగుతావని మా వారంటున్నారు. లేదు ఈసారి వెళ్ళే చూస్తాను. ఇంకా నాకు అది రాదు అని అనుకుంటున్నాను సార్. హ్మ్. ఈ సంయమనం జేయడానికి గూడా మా తమ్ముడు గూడా కారణం సార్. మా బ్రదర్. ఏ విషయం అయినా చేసేటప్పుడు మా తమ్ముడికి జెప్తాను. ఏదన్నా విషయం ఉంటే ఇది వద్దు, ఇది చేయాలంటారు. ఇది చెయ్యి బావుంటది. ఇది బాడీ డిటాక్స్ అవుతది చెయ్యి అని మా తమ్ముడు గూడా నాకు చెప్పాడు సార్. అందుకని ధైర్యంగా ఇందులో పాల్గొన్నాను. మొత్తం పూర్తి జేశాను సార్. ఈ ఎవరమ్మా రోజుతో తమ్ముడు? కొంచెం బెల్లీ ఫ్యాట్ ఉంది పొట్ట. తమ్ముడు గూడా తర్వాత నా ఫీడ్‌బ్యాక్ విన్నాక అందరూ జాయిన్ అవుతారు సార్. అది సార్. చాలా వేల ఆ! వేల కృతజ్ఞతలు సార్. ఇంతటి చక్కటి ప్రోగ్రామ్ అందుకున్నందుకు హిందూ